మనసుకున్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? మనసుకి మనం ఏ వాసన పట్టిస్తే ఆ వాసన పట్టుకుంటుంది. వాసన అంటే ఏం లేదు, ఆలోచన. అంటే మనం ఏం చేద్దాం అనుకున్నామో అది గనక మనసుకు నువ్వు స్ట్రాంగ్‌గా పట్టించావంటే, నిరంతరం దాని గురించి ఆలోచన చేస్తూ, మాట్లాడుతూ, చేస్తూ ఉంటే అది గట్టిగా మనసు పట్టుకుంటుంది. నువ్వేమనుకుంటే అది అయిపోతుంది. ఇంకంతకంటే ఏం లేదు. అది 100% ష్యూర్. మరి మనసుకున్న నెగెటివ్ లక్షణం ఏంటి? ఇదే మనసు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ తత్వంలో నుంచి వచ్చింది. అంతా పరమాత్మ తత్వమే. ఎలా వచ్చింది? మార్పు చెందుకుంటూ వచ్చింది. ఏంటి ఆ మార్పు? అంటే ఒక లైఫ్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది? స్పేస్‌లో అయింది. లైఫ్‌గా అయింది. లైఫ్ అవుతూనే ఏమొచ్చింది? టైం వచ్చేసింది. అంటే ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్టు దీనికి ఉన్నటువంటి లక్షణాలు. అందుకని దీనికి ఉన్నటువంటి నెగెటివ్ లక్షణం ఏంటి దీంట్లో? ఒకే వస్తువుతోటి, ఒకే మనిషితోటి ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో ఉండలేదు. అంటే ఏంటి? అది అది అలా ఉండాలి అంటే చాలా ప్రయత్నం చేయాలి. అందుకని మొనాటమీ చేసుకోకుండా ఉండాలి లైఫ్‌ని.